ఇక్కడ ఇప్పుడు మీ రిఫరెన్స్లో ఇచ్చిన నంబర్స్ అందరు ఎవరివండి? వాళ్ళందరి పైన కూడా లీగల్గా ఇష్యూ అవుతుంది, లీగల్గా ఫైల్ అవుతుంది. మరి ప్రాబ్లం ఏం లేదా? వాళ్ళకి ఎందుకు అవుతుంది? మరి వాళ్ళ నంబర్ ఎందుకు ఇచ్చారు ఆల్టర్నేట్ నంబర్లో? ఆల్టర్నేట్ నంబర్ ఇస్తే లీగల్గా ఫైల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు అవ్వదు? ఎందుకు అవుతుంది చెప్పండి. ఎందుకు అవ్వదు సార్? ఎందుకు ఇచ్చారు నంబర్? ఆర్బీఐ కింద, కానీ ఆర్బీఐ కాదు. అర్థమైందా? ఆర్బీఐ రూల్స్కి దీనికి సంబంధం ఉండదు. మీరు అడ్రస్ చెప్పండి, లీగల్ యాక్షన్ తీసుకుంటా. లీగల్ యాక్షన్ మీరేం తీసుకుంది మేడం? మీరు టెలికాలర్ కదా. కట్టరు మేడం, వేస్ట్ వీళ్ళు ఫ్రాడ్. నువ్వు ఫ్రాడ్ సార్. ఇట్లా చాదైనప్పుడు లోన్లు వేసుకోవచ్చు సార్. ఇట్లా మీ డాడీకి ముందే తెలుసా సార్ మీకు చేతగా రికవరీకి వస్తామని చెప్పేసి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ డ్రైవ్ ఛానల్కి. ఆర్బీఐ గైడ్ లైన్స్ మాకు సంబంధం లేదని చెప్తుంది మేడం. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఎర్లీ సాలరీ 5 లీగల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి మేడం. ఇది మీరు పేమెంట్ చేయట్లేరు, ఎక్కడ అడ్రస్లో ఉంటున్నారండి? ప్రజెంట్ హైదరాబాద్ వచ్చాయండి. ఇక్కడ మీరు ఇచ్చారు కదా అడ్రస్, అమౌంట్ లేదు మేడం ప్రజెంట్. మరి ఇది ఎన్ని డేస్ నుంచి కట్టకుండా ఉన్నారు, ఐడియా ఉందా మీకు? లేదు మేడం. లేదా? 5 months నుంచి పేమెంట్ అవ్వట్లేదండి. మరి అకౌంట్ అలానే ఉంటుందా? లీగల్గా ఫైల్ అవ్వదా? సెటిల్మెంట్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేరు. కాల్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు మేడం? మీకు ప్రీవియస్గా కాల్స్ ఏం రాలేదా? ప్రీవియస్ అంటే ఫండ్ ఇష్యూ ఉండే అప్పుడు. సార్ సెటిల్మెంట్ అంటే మీకు నచ్చినంత అమౌంట్, మాకు నచ్చినంత అమౌంట్ ఇవ్వరండి. అర్థమైందా? సిస్టమ్లో ఏదైతే అప్రూవల్ చూపిస్తుందో మేము అదే అమౌంట్ చెప్తాం. నేను 50% కడతా, నేను 30% కడతా అంటే అంతకి రాదు. అలాంటప్పుడు మరి ఈఎంఐ కట్టండి, అంటే రెగ్యులర్గా ఈఎంఐ క్లోజ్ చేసుకోండి. అది కాదు ఇది కాదు అని అంటే ఎట్లా చెప్పండి? సిన్స్ 1 year కింద జాబ్ లాస్లో ఉన్నా. ఏంటండి? జాబ్ లేదు 1 year కింద నాకు. 1 year నుండి మీరు జాబ్ చేయట్లేదా? చేయట్లేదు. అదే కదా నా ప్యాన్ చెక్ చేసుకోండి ఒకసారి. రోడ్లు కొట్టిన 1 year నుంచి చేయకపోతే మరి మీ పేమెంట్ 5 months నుంచి అవ్వట్లేదు కదా? అప్పు చేసి కట్టాము. 1 year కింద ఆపితుండేనా నింది. మీరు ఎట్లనన్నా కట్టండి సార్, తీసుకున్నప్పుడైతే కట్టాలి కదా. కట్టాలి మేడం, నేను కట్టొద్దని చెప్తాను. ఇక్కడ ఇప్పుడు మీ రిఫరెన్స్లో ఇచ్చిన నంబర్స్ అందరు ఎవరివండి? వాళ్ళందరి పైన కూడా లీగల్గా ఇష్యూ అవుతుంది, లీగల్గా ఫైల్ అవుతుంది. మరి ప్రాబ్లం ఏం లేదా? వాళ్ళకి ఎందుకు అవుతుంది? మరి వాళ్ళ నంబర్ ఎందుకు ఇచ్చారు ఆల్టర్నేట్ నంబర్లో? ఆల్టర్నేట్ నంబర్ ఇస్తే లీగల్గా ఫైల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు అవ్వదు? ఎందుకు అవుతుంది చెప్పండి. ఎందుకు అవ్వదు సార్? ఎందుకు ఇచ్చారు నంబర్? నంబరు రిఫరెన్స్ నంబర్ మీద లీగల్ యాక్షన్ ఎందుకు అవుతుంది చెప్పండి. అవును, మీరు ఇప్పుడు పేమెంట్ కట్టకపోతే ఎవరివైతే నంబర్లు, ఎవరివైతే అడ్రస్లు అప్డేట్ చేశారో వాళ్ళందరికీ కూడా లీగల్గా ఫైల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? వాళ్ళ పైన కూడా ఎందుకు అవుతుంది అని అంటే, ఎందుకు అవ్వదు? మీరు ఏమైనా బ్యాంక్లో తీసుకున్నారా? మీరు తీసుకుంది ఒక మొబైల్ యాప్లో తీసుకున్నారు. ఓకే. మరి మీకు బ్యాంక్ రూల్స్ ఇందులో ఉండవు కదా? బ్యాంక్ రూల్స్ ఆర్బీఐ రూల్స్ ఫాలో అవ్వాలి కదా. బ్యాంక్ అయినా సార్ ఆర్బీఐ రూల్స్ దీంట్లో ఎందుకు ఫాలో అవుతారు? ఫాలో కారా? ఎందుకు అవుతారు సార్? మీరు ఏమైనా బ్యాంక్ నుంచి తీసుకున్నారా లోన్? మీది ఎన్బిఎఫ్సి కదా. మరి నాన్ బ్యాంకింగ్ కదా. నాన్ బ్యాంక్ మీరు తీసుకునే అవును, మీరు తీసుకుంది ఒక మొబైల్ యాప్ లో తీసుకున్నారు, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి తీసుకున్నారు. చెప్పండి. నాన్ బ్యాంకింగ్ కి బ్యాంకింగ్ కి సంబంధం ఏముంటది సార్? నాన్ బ్యాంక్ ఆర్బీఐ రూల్స్ ఫాలో కదా మేడం. అవ్వరు. ఎందుకు మీకు అవ్వరు? ఎందుకు అవ్వరు అని అంటే, మీరు లోన్ తీసుకునేటప్పుడు అన్ని చూసి తీసుకోలేరా? అదే మేడం, మీకు తెలీదా? చెప్పండి. నాన్ బ్యాంకింగ్ మీకు బిజినెస్ చేసుకోమని చెప్పి మీకు పర్మిషన్ ఎవరిచ్చాడు చెప్పండి. మీరు అంత రూల్స్ మాట్లాడితే మరి రెగ్యులర్ గా పేమెంట్ చేయండి కదా. రూల్స్ కాదు మేడం, మీకు అన్ని తెలుసు కదా. తెలిసినప్పుడు పేమెంట్ చేయండి. నాన్ బ్యాంకింగ్ కి మీకు బిజినెస్ చేయమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది ఎవరు చెప్పండి. మీకు బ్యాంక్ ఇవ్వలేదు లోన్, అర్థమైందా? ఒక అప్లికేషన్ లో మీరు ఇన్స్టాల్ చేసి మీరు తీసుకున్నారు. వినండి మేడం, మీకు బ్యాంక్ వచ్చి తీసుకోండి అని లేదు, మీకు ఎవరు కాల్ చేసి పేమెంట్ లోన్ తీసుకోండి అని కూడా మీకు చెప్పలేదు. ఒకటి వినండి మేడం, నాన్ బ్యాంకింగ్ మీకు బిజినెస్ చేయమని చెప్పి పర్మిషన్ ఎవరు ఇచ్చారు చెప్పండి నాకు, అంతే. ఏం చేస్తారు? ఎవరిచ్చారో చెప్తే మీకు ఆన్సర్ వస్తుంది కదా. ఎవరిచ్చారో చెప్తే ఏం చేస్తారు? మీరు అన్నారు కదా మీకు ఆర్బీఐ రూల్స్ ఫాలో కాదని చెప్పేసి, మీకు ఆర్బీఐనే కదా ఇచ్చింది పర్మిషన్ మీకు బిజినెస్ చేసుకోమని. మీకు ఆర్బీఐ అయితే పేమెంట్ లోన్ ఇవ్వలేరు కదా. ఆర్బీఐ లోన్ ఇచ్చిందా మీకు? మీకు ఆర్బీఐ లోన్ ఇచ్చిందా? ఆర్బీఐ లోన్ ఇచ్చిందా మీకు? అవును మేడం, ఆర్బీఐ కింద మీరు కదా, ఆర్బీఐ రూల్స్ ఫాలో కావాలి కదా. దాన్ని దీనికి సేమ్ ఎందుకు ఉంటది? ఆర్బీఐ నాకు సంబంధం లేదని చెప్తున్నారు కదా మీరు. అవును, సంబంధం ఉండదు. మరి తీసుకుంది బ్యాంక్ లో అయితే తీసుకోలేరు కదా. మీరు బ్యాంక్ లో తీసుకున్నారా? హలో, మీరు బ్యాంక్ లో తీసుకున్నారా? మీది అర్లీ శాలరీ 5 కదా. అవును, ఆర్బీఐ కిందనే కదా అది. ఆర్బీఐ కింద, కానీ ఆర్బీఐ కాదు. అర్థమైందా? ఆర్బీఐ రూల్స్ కి దీనికి సంబంధం ఉండదు. ఆర్బీఐ రూల్స్ ఫాలో మీరు బ్యాంక్ లో ఎందుకు అవ్వాలి?
ఎందుకు అవుతారు సార్? మీరు తీసుకునేటప్పుడు అన్ని చదివి తీసుకోలేరా? మీకు తెలీదా? ఆర్బీఐ రూల్స్ ఫాలో అవుతామని చెప్పారు కదా మీరు అప్పుడు నాకు. ఎవరు అన్నారు? ఎవరు చెప్పారు మీకు? మీరే చెప్పారు. ఎవరు? టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నది అక్కడ. కరెక్ట్ గా చదువుకొని లోన్ తీసుకోండి సార్. చదువుకునే తీసుకున్నా, మీరు ఒకసారి చదువుకోవాలి. ఏం చదువుకోరు మేడం మీరు? నా గురించి మీకెందుకు? పేమెంట్ మీద పెండింగ్ ఉందా, నాది పెండింగ్ ఉందా? ఆర్బీఐ రూల్స్ ఫాలో కదని చెప్తున్నారు. మళ్ళీ అవును, అవునండి. మీరు తీసుకుంది బ్యాంక్ లో తీసుకోలేరు లోన్. వింటారా నేను చెప్పేటప్పుడు? మీకు అన్ని రూల్స్ తెలిసినప్పుడు మరి పేమెంట్ ఎందుకు కట్టట్లేరు ఇన్ని డేస్ నుంచి? చెప్తున్నారు 5 మంత్స్ నుంచి పేమెంట్ కట్టక ఏం చేస్తున్నారు సార్? మీకు అన్ని రూల్స్ తెలుసు కదా, రిఫరెన్స్ నంబర్ మీకు అన్ని రూల్స్ తెలుసు కదా, మరి తెలిసి ఏం చేస్తున్నారు? లీగల్ యాక్షన్ తీసుకుంటారు రిఫరెన్స్ నంబర్ ఇచ్చిన వాళ్ళని చెప్తున్నారు. మరి అడ్రస్ చెప్పండి, మీరు అడ్రస్ చెప్పండి, లీగల్ యాక్షన్ తీసుకుంటా. లీగల్ యాక్షన్ మీరేం తీసుకుంది మేడం? మీరు టెలికాలర్ కదా, మీరేం తీసుకుంటారు? టెలికాలర్ మీకు చెప్పారా? మీ ఏదైతే మీకు ఎందుకు సార్? మీరు పేమెంట్ కట్టలేదు, ఫర్దర్ గా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది చేస్తాం మేము. అర్థమైందా? అదే 4 గోడల మధ్యలో కూర్చొని సుప్రీంకోర్టు జడ్జిలా మారిపోతున్నారు మధ్య టెలికాలర్. మేము ఏదైతే మా జాబ్ ఏందో మేము అది చేస్తాం. అర్థమైందా? మీరేం నాకు నేర్పియకండి, నాకు తెలుసు. మీరేం నాకు నేర్పియకండి సార్. ఫస్ట్ మీరు టైం కి పేమెంట్ కట్టడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఆర్బీఐ ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది నాకు తెలుసు. ఫస్ట్ ఆర్బీఐ రూల్స్ ఫాలో కానీ మాట్లాడండి కస్టమర్ తోటి. ఫస్ట్ అది నువ్వు ఫాలోగా, నేను కాదు అవ్వాల్సింది. అర్థమైందా? టైం కి పేమెంట్ కట్టడం నువ్వు నేర్చుకో. నాకు నేర్పిస్తున్నావు నువ్వు. నీలాగా లోన్ తీసుకొని పారిపోయి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇచ్చిన అడ్రస్ లో లేకుండా నేను లేను. నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడ అడ్రస్ లో ఉన్నావు? ఏది ఎక్కడ ఇచ్చిన అడ్రస్ లో ఉన్నావా? అవును మేడం, నీ ఏజెంట్ వస్తే ఎప్పుడు నేను మాట్లాడి మీట్ అవుతా. ఎక్కడ అడ్రస్ లో ఉన్నావు నువ్వు? కానీ ఉంటారా ఇచ్చిన అడ్రస్ లో? ఎక్కడ అడ్రస్ లో ఉన్నావు? నేను వేరే చోటుకి వచ్చాను. అదే మరి ఇచ్చిన అడ్రస్ లో అయితే లేవు కదా మేడం. ఏజెంట్ వస్తే చెప్పండి, మాట్లాడతాను చెప్తున్నా కదా, లొకేషన్ షేర్ చేసుకో. సరే, మీరు ఇచ్చిన రిఫరెన్స్ లో అందరికి కాల్ చేస్తాను నేను. ఓకేనా? ఏమని చెప్తారు కాల్ చేసి? హలో చెప్పండి సార్. సార్ ఏమైంది సార్? ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి కాల్ చేసాం. లోన్ పెండింగ్ లో ఉంది మీది. టైం పడుతుంది సార్ నాకు. టైం అంటే ఇంకెంత టైం అండి? ఇప్పటికే ఇంత లేట్ అయింది, మరి టైం అడుగుతున్నారు. సార్ ఇంకెంత టైం కావాలండి మీకు? ఇంకెంత టైం కావాలి? అమౌంట్ ఇస్తే ఉంది కదా, ఎప్పుడైతుంది ఏం కదా? మీరు ఏంది అసలు చేస్తారా చేయరా కన్ఫర్మ్ చేయండి ఒకసారి. నేను లీగల్ టీమ్ కూడా ఇస్తే పైనకి వెళ్తే మీకు కాల్స్ వెళ్తాయి, ఇబ్బంది పెడతారు. మీరు రేపు చేయండి సార్ అంటే ఇప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు ఏమైంది సార్ మీకు? డబ్బులు టైం పడుతుంది, 2 months టైం పడుతుంది. అదే ఏంటి ఇంత టైం పడుతుంది? ఏం కదా చెప్పండి. 2 months. 2 months 2 months టైం లేదు కానీ మేడం, 2 months అడుగుతున్నాడు. లీగల్ టీమ్ ఫార్వర్డ్ చేయండి, కాల్స్ చేస్తారు ట్రేడింగ్ చేసి. సరే అండి, మీరైతే పేమెంట్ ఏం చేయకండి, మేము చేస్తాం. ఇంకా మీరు సెటిల్మెంట్ అని ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంది, అన్ని ఉంది, మీరేమో టైం అడుగును కట్టారు మేడం. వేస్ట్ వీళ్ళు, ఫ్రాడ్. నువ్వు ఫ్రాడ్ సార్. ఇట్లా చాతగానప్పుడు లోన్లు వేసుకోవచ్చు సార్. ఇట్లా మీ డాడీకి ముందే తెలుసా సార్ మీకు చేతగా రికవరీకి వస్తామని చెప్పేసి? మీ డాడీకి అడగండి సార్, మీ డాడీకి అడగండి. అవును సార్, మీ డాడీకి నువ్వు కలెక్టర్ చేతగా కలెక్షన్ వస్తాను, మీ డాడీకి పుట్టగానే అవును సార్, మీ డాడీకి అడగండి. కలెక్షన్ లోకి వెళ్తాడు. అదే సార్, మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, అదే పేమెంట్ లో చూపించండి. పేమెంట్ కట్టి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడితే రికవరీ చూపెట్టు. నువ్వు కూడా ఈ మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వు కూడా రికవరీ చేసి చూపెట్టు. రికవరీ చేసి చూపెడతా, నేను చూపెడతా. సరేనా? నువ్వు ఎట్లా కొట్టావు నేను చూస్తా. సరేనా? సరే నువ్వు ఎట్లా అదే ఓకే. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేస్తా. సరేనా? సరే నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేస్తా. సరే, నువ్వు అన్నావు కదా మీ డాడీకి అన్నావు కదా. సరే అడుగుతలే మీ డాడీకి అడగాలి. అవును, కట్టనప్పుడు అంటారు, కట్టి మాట్లాడు. నీ అయ్యతో తీసుకో, నీ అయ్యతో తీసుకొని కట్టు. కాదు నీ అయ్యతో తీసుకొని కట్టువా. మోతవారు మాటలు మాట్లాడకు. సరే ఉండు నేను చేస్తా. అప్పుడు ఎవడు మోతవారో తెలుస్తుంది అప్పుడు. సరేనా? సరే చూద్దాం. నువ్వు ఇన్ని రోజులు ఎవడేం చేయలేడు, ఫోన్ చేసి ఇట్లే మాట్లాడతారు. ఇప్పుడు కూడా ఫోన్ పెట్టాడు చెప్పండి. ఏంటి అవన్నీ నేను చేయను. నీకు అన్ని అవన్నీ అలవాటు అయినాయి, అన్ని నువ్వు చూసి వచ్చినట్టున్నావు, అన్ని అయిపోయినాయి. నేను వేరే చేసా గానీ సరే ఉండు, మంచిది. నువ్వు ఎట్లేవో నేను చూస్తా. సరేనా? నువ్వే లైన్ల కోసం నువ్వే నాకు ఫోన్ చేసి కడతా ఉంటావు. ఒక రికవరీ ఏజెంట్ చెప్తున్నాడు, ఆర్బీఐ తోటి మాకు సంబంధం లేదు, మీరు తీసుకున్నది లోన్ యాప్లో ఎన్బిఎఫ్సి, ఆర్బీఐ గైడ్లైన్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు పేమెంట్ చేయకపోతే రిఫరెన్స్ నంబర్స్ పైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్తుంది. రిఫరెన్స్ నంబర్ ఎందుకు ఇస్తారండి?
కస్టమర్ కాంటాక్ట్లో లేకపోతే, యాక్సెసిబుల్ లేకపోతే కస్టమర్కి ఇన్ఫామ్ చేయమని రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేయాలి. బట్ ఇక్కడ మేడం ఏం చెప్తుంది, రిఫరెన్స్ నెంబర్ పైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్తుంది. అది పాసిబులే లేదు. ఇంకో ఏజెంట్ వచ్చేసి మీరు పేమెంట్ చేయకపోతే సో ఏం చేయాలో నాకు ఐడియా ఉంది, నేను ఏం చేయాలో చేస్తా అని చెప్పేసి బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ విధంగా బెదిరించి రికవర్ చేసే రైటు ఈ రికవర్ ఏజెంట్స్కి లేదండి. సో ఈ విధంగా మీ లోన్ విషయంలో మీకు బెదిరిస్తే మీరు ఆర్బీఐ కంప్లైంట్ చేయొచ్చు. ట్విట్టర్లో ఆర్బీఐని బ్యాంక్ని ట్యాగ్ చేసి కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. దానివల్ల హరాస్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.